ఇది నీ వాయిసా లేకపోతే కావాలని ఇలా మాట్లాడుతున్నావా వ్యూస్ కోసం అని అడుగుతారు. నేను ఒక్కదాన్ని ఎందుకు నా వాయిస్ని చేంజ్ చేస్తాను? ఇది ఒక్క చిన్న క్వశ్చన్ మీరు మీ మైండ్లో రేస్ చేసుకో. ఈ ఐడి నేమ్ వచ్చేసి నిక్కీ అని ఉంది. నిక్కీ అంటే మనం ఏమనుకుంటాము, అమ్మాయిని కదా అనుకుంటాము. వాళ్ళు నాకు పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా కాల్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పెడితే, నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీ వాయిస్ ఫేక్, మీరు కావాలని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడి మీరు ప్రూఫ్ చేసుకోండి అంటున్నారు. అంటే టెస్ట్ చేస్తారా మీరు? ఓకే, నేను వాయిస్ని ఫేక్ చేస్తున్నాను అండ్ దానివల్ల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా. ఎవరైనా నష్టపోతున్నారా? లేదు కదా. ఎవరికైనా హామ్ జరుగుతుందా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు అనాలండి? హూ ఆర్ యూ టు స్కోల్ మీ కదా. ఇదే వాయిస్ ఫేక్ 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 అని చెప్తుంది, ఆ వాయిస్ మాత్రం ఫేక్ కాదు. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తాయండి, ఇది నీ వాయిసా లేకపోతే కావాలని ఇలా మాట్లాడుతున్నావా వ్యూస్ కోసం అని అడుగుతారు. ఇంకొందరు అయితే ఏఐ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారా అని అడుగుతారు. ఇంకొంతమంది అయితే అసలు ఇది నీ వాయిసే కాదు, చిన్నపిల్లల్ని ఎవరినో తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావా? ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయండి. నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ పర్టికులర్ వీడియోలో ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే మీరు నాకు ఎంతో కొద్ది హెల్ప్ చేస్తున్నట్టే కదా. అంటే మీ వాల్యుబుల్ టైంలో కొంత టైం నా వీడియోస్ని చూడడానికి స్పెండ్ చేస్తుంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి డెఫినెట్లీ నేను ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. పర్సనల్లీ నేను ఒక సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేశానండి, అది మీ అందరికీ షేర్ చేస్తాను. నేను ఇప్పుడు మెసేజ్ చదువుతాను, వినండి. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. హాయ్ అండి సిరికీర్తి గారు, నిజంగా మీలాంటి అమ్మాయిని నా లైఫ్లో చూడలేదు. చాలా చాలా పద్ధతిగా ఉంటారు. రియలీ మీలాంటి అమ్మాయిల వల్ల కొందరైనా మారుతారు. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడూ ఎవరికి ఇంత పాజిటివ్గా కమెంట్ పెట్టలేదు, కానీ మిమ్మల్ని చూశాక నాకు అనిపించింది మీకు మెసేజ్ పెట్టకపోతే నేను వేస్ట్ అని. ఈ కాలంలో అమ్మాయిలు అందరూ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? నిజంగా అమ్మాయి అంటే మీలాగా ఉండాలి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటారు. మీ పేరెంట్స్ చాలా లక్కీ. మీ వీడియోస్లో అసలు బ్యాడ్ కామెంట్సే ఉండవు, ప్రతిదీ చాలా పాజిటివ్గా చెప్తారు. ఒక మాటలో చెప్పాలంటే మచ్చలేని చందమామ మీరు. ప్లీజ్ ఈ మెసేజ్కి రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు పెద్ద మెసేజ్ పెట్టారు. యాక్చువల్గా నేను ఇన్బాక్స్లో వచ్చిన మెసేజెస్ని చూస్తాను, డెఫినెట్లీ అందరి మెసేజెస్ కూడా చూస్తాను. నేను కాకపోతే రిప్లై ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, మనకి కాల్స్ ఆప్షన్ ఉంటుంది, ఆ మెసేజెస్ ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ ఇలా కాల్స్ చేస్తారు, అవసరమా అని చెప్పేసి. ఏమైనా ఉంటే మెసేజెస్లో అంటే కామెంట్స్లో నేను రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్కరి కామెంట్కి నేను డెఫినెట్లీ రెస్పాన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంది మీ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వడానికి. ఎందుకంటే నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీరు మెసేజ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నేను కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను, కానీ పర్సనల్ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వను. ఈ ఐడి నేమ్ వచ్చేసి నిక్కీ అని ఉంది. నిక్కీ అంటే మనం ఏమనుకుంటాము, అమ్మాయిని కదా అనుకుంటాము. సో ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు, నాకు ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది. సో నేనేం చేశాను, యాక్సెప్ట్ చేసేసి థ్యాంక్ యూ అని చెప్పేశాను. ఇక్కడ పక్కన నేను ప్రతిదీ స్క్రీన్ షాట్స్ పెడతానండి. అయితే థ్యాంక్ యూ చెప్పేశాను, ఇంకా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు నాకు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా కాల్స్ చేస్తున్నారు. అప్పుడు నేను బయటికి వెళ్ళాను అనమాట. ఇలా కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు. ఏమనుకోవాలి, అసలు వీళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారు, ఎందుకు కాల్ చేస్తున్నారో నాకు అస్సలే అర్థం కాలేదు. సో నేను మెసేజ్ చేశాను అనమాట. నేను బయట ఉన్నాను, యాక్చువల్లీ ఇంట్లో లేను. బయట ఎలా మాట్లాడతామండి, అది ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశారు, మొత్తం బిజీగా ఉంది. సో నేనేం పెట్టానంటే, మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పెడితే, నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీ వాయిస్ ఫేక్, మీరు కావాలని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడి మీరు ప్రూఫ్ చేసుకోండి అంటున్నారు. ఏం చెప్తాను చెప్పండి ఇలా చేస్తే? అంటే టెస్ట్ చేస్తారా మీరు?
ఎందుకండి టెస్ట్ చేయడం చెప్పండి? ఇలా ఉంటారని నాకు తెలీదు. నేను ఆ కమెంట్ చాలా బాగుంది అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేశాను. కానీ టెస్ట్ చేయడానికి అలా కమెంట్ పెట్టారంటే నేను రియల్లీ తీసుకోలేకపోయాను. అండ్ నేను ఇంకా నాకు తప్పలేదు, కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళు కూడా రివర్స్లో మాట్లాడారు. తర్వాత వాళ్ళు మీ వాయిస్ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఇలా కూడా టెస్ట్ చేస్తారా అనిపించింది. అండ్ నాకు ఇంకా కొన్ని మంచిగా అడిగే వాళ్ళు ఉంటారు, మీ వాయిస్ ఫేకా లేకపోతే రియలా అని. అండ్ ఇంకొంతమంది తిడుతూ కూడా ఉంటారు. ఆ తిట్టే వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే తిట్టేదేముంది, సరే ఓకే నేను వాయిస్ని ఫేక్ చేస్తున్నాను అండ్ దానివల్ల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా. ఎవరైనా నష్టపోతున్నారా? లేదు కదా. ఎవరికైనా హామ్ జరుగుతుందా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు అనాలండి? ఎందుకు తిట్టాలి అసలు? హూ ఆర్ యూ టు స్కోల్ మీ కదా? ఎందుకు తిట్టాలి? కాకపోతే నేను అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వను. ఎందుకంటే నేను అనుకుంటాను పర్సనలీ జెలస్తో ఇలా చేస్తారేమో అని అనుకుంటాను. కాబట్టి నేను అలాంటి వాటిని అసలే పట్టించుకోను. నాదంత పెద్ద ఛానల్ అని నేను చెప్పట్లేదు. ఏదో కొంచెం నాకు నా వీడియోస్ చూస్తారు అండ్ అందరికీ నేను తెలుసాను కొంతమందికి. సో నన్ను పాజిటివ్గా కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. పాజిటివిటీని హ్యాపీగా తీసేసుకొని నెగిటివిటీని అనడం కాదు నా పర్సనల్ ఇంటెన్షన్. ఏంటంటే ఇప్పుడు పాజిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళు ఓన్లీ పాజిటివ్నే చూస్తారు. నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళు నెగిటివ్ మైండెడ్తోనే కామెంట్ పెడతారు. అలాంటి వాళ్ళకు వాళ్ళే హామ్ చేసుకుంటున్నట్టు. సో దాన్ని నేను ఎక్కువ పట్టించుకోను. ఒక అమ్మాయి నాకు కొంచెం బ్యాడ్ కామెంట్ చేసింది, ఇదే వాయిస్ ఫేక్ 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 అని చెప్తుంది. కానీ నేను ఇంకా వదిలేసాను. ఎందుకంటే ఇంకేం చేస్తాము వాళ్ళకి. ఇలాని బ్యాడ్ కామెంట్స్ అంటే ఎక్కువ రావు. నాకు రియల్గా పర్సనల్గా చెప్తున్నాను. అందరి కామెంట్స్తో పోలిస్తే, అంటే నేను కూడా వీడియోస్ చూస్తాను కదా, చాలా మంది కిందని అంటే కామెంట్స్ కింద మనకు అవి ఉంటాయన్నమాట బ్యాడ్ కామెంట్స్. కానీ నా ఛానల్లో అంత ఎక్కువ ఉండవు. అండ్ నాకు యూట్యూబ్లో ఎక్కువ కామెంట్స్ కూడా రావట్లేదు. నేను ఓన్లీ ఒక లిమిట్ కామెంట్స్ వరకే యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ వాటిని నేను అప్రూవ్ చేస్తేనే వస్తుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ నేను ఆన్ చేసుకున్నాను. కాబట్టి యూట్యూబ్లో కామెంట్స్ని నేను అప్రూవ్ చేయాలండి. అంటే మీరు కామెంట్స్ పెడతారు యూట్యూబ్లో, కాకపోతే నేను ప్రతిసారి చెక్ చేసి అప్రూవ్ చేస్తేనే అవి వస్తాయి. వాటంతట అవి మీరు కామెంట్స్ పెడితే రావట్లేదు. నేను దానికోసం ట్రై చేస్తున్నాను. మీరు కామెంట్స్ పెడితే డైరెక్ట్గా డిస్ప్లే అవ్వడానికి నేను చెక్ చేస్తున్నాను. కానీ అవి నాకు ఎలా చేయాలో తెలియట్లేదు. సో నేను కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతాను యూట్యూబ్ కామెంట్స్కి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ కామెంట్స్ వస్తాయండి యూట్యూబ్తో కంపేర్ చేస్తే. నేను ఎలాంటి ఫేక్ చేయట్లేదు. ఏ వాయిస్ని నేను నా వాయిస్ లాగా చెప్పట్లేదు. ఇది నా వాయిసే. యాక్చువల్గా నా వాయిస్ బాగుంటుంది అని నాకు కమెంట్స్లో చెప్తేనే తెలుసు. నాకు నేను ఎప్పుడు పర్సనల్గా ఫీల్ అవ్వలేదు నా వాయిస్ బాగుంటుందని. మీరు చెప్తేనే నాకు అర్థమైంది. అండ్ ఫేక్ అంటున్నారు. ఫేక్ అన్న వాళ్ళకైతే నేను చెప్తున్నానండి, ఫేక్ చేయాల్సిన అవసరం నాకు అస్సలే లేదు. నా వాయిస్ ఇదే, నేను ఇలానే మాట్లాడతాను. మళ్ళీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, నీ వాయిస్ నార్మల్ వీడియోలో మాట్లాడితే ఇలా వస్తుంది, ఆ షార్ట్స్లో మాట్లాడితే అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు స్వీట్గా వస్తుంది, ఇది నీ వాయిస్ కాదు ఫేక్ వాయిస్ అంటున్నారు. యాక్చువల్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను మైక్ ఏది పెట్టుకోలేదు, నార్మల్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా మైక్ కొంచెం బాగాలేదండి. నేను మైక్ ఏది యూజ్ చేయట్లేదు. అండ్ చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇలా పెట్టుకొని చెప్తాం కదా, కాబట్టి మీకు స్వీట్గా అనిపిస్తుంది. నా వాయిస్ ఇదే అండి. నేను ఇందులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యాన్స్ అవన్నీ ఆఫ్ చేసేసి ఇలా చెప్తాను వాయిస్ ఓవర్. సో అందుకే మీకు స్వీట్గా అనిపిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. కావాలంటే నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ చేసి మరీ చూపిస్తాను. చూడండి, రికార్డ్ చేస్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా అండి, సో ఒక్కసారి మీరు విని చూడండి. నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, ఇందులో కూడా సేమ్ అలానే మాట్లాడాను. ఒక్కసారి వినండి. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విన్నారా? ఇదండి తేడా. అంటే నేను ఇక్కడ చుట్టూ డిస్టర్బెన్స్ ఉండి వీడియోస్లో మాట్లాడతాను కాబట్టి
ఇలా మీకు నా వాయిస్ నేను కావాలని ఫేక్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇందులోనే మాట్లాడుతున్నాం కాబట్టి మన వాయిస్ పిచ్ అనేది చాలా బాగా ఎలివేట్ అయ్యి వాయిస్ అనేది స్వీట్గా వస్తుంది. కాకపోతే నా వాయిస్ ఇదే అండ్ నేను ఎలాంటి ఫేక్ చేయట్లేదు. ఇప్పటికైనా మీరు నమ్ముతారని అనుకుంటున్నాను అండి. నాకే కాదు, నేను అంటే నాకు మెసేజ్ చేయొద్దు అని చెప్పట్లేదు. మీకు ఎవరి వీడియోస్లో అయినా బ్యాడ్గా అనిపించింది అనుకోండి, మీరు అప్పుడు బ్యాడ్ కామెంట్స్ చేయండి అంతే తప్ప వీడియోస్లో ఎలాంటి నెగటివిటీ లేకుండా సొసైటీకి ఏం హామ్ లేని వీడియోస్కి మీరు బ్యాడ్ కామెంట్స్ చేయడం రియల్లీ చాలా తప్పండి. అలా చేయకూడదు. ఒకరికి బ్యాడ్ చేస్తే మనకు కూడా బ్యాడే వస్తుంది. అండ్ మెయిన్ మనం బ్యాడ్ చేస్తున్నాం కాబట్టి మన మైండ్లో మొత్తం బ్యాడ్ థాట్సే ఉంటాయి. దానివల్ల మనల్ని మనం డిగ్రేడ్ చేసుకున్నట్టు అవుతుంది. మనం పాజిటివ్గా ఉంటే మంచిగా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తాము. అప్పుడు మన లైఫ్లో కూడా పాజిటివ్ జరుగుతుంది. ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నా వాయిస్ ఫేక్ కాదండి బాబు. నేను నార్మల్ వీడియోస్లో ఇలా మాట్లాడతాను అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్గా వస్తుంది అంతే. నాది స్వీట్ వాయిస్ అని నేను చెప్పట్లేదు. మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. నా వాయిస్ స్వీట్ ఉందనుకోండి, బాగాలేదనుకోండి, ఏమైనా అనుకోండి. కాకపోతే ఫేక్ వాయిస్ కావాలనే మాట్లాడుతుంది, చిన్నపిల్లలా ట్రై చేస్తుంది ఇలా మాత్రం అనకండి. ఎందుకంటే నేను అలా చేయట్లేదు. అనని వాటిని ఎలా తీసుకుంటారో చెప్పండి. కాకపోతే మీకు చెప్తున్నాను కదా, ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చేసింది అని నేను పర్సనలీ అనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తే నేను అసలు తీసుకోలేను. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అంటే నేను యాక్సెప్ట్ చేయలేను. అందుకే ఒకరు నన్ను జడ్జ్ చేసే అవకాశం నేను ఇవ్వను. అందుకే పాజిటివ్గా నేను నా వీడియోస్ని చేసుకుంటాను. అండ్ నేను చున్నీ వేసుకోకుండా అలా చేయనండి. ఎందుకంటే ఒకరు ఏదైనా అంటే నేను పర్సనలీ ఫీల్ అవుతాను కాబట్టి ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వను. కాబట్టి నా హద్దుల్లో నేను ఉంటాను. అయినా కూడా వాయిస్ విషయంలో ఇలా చేసేసరికి నేను ఈ వీడియో ముందుకు వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఒకరిని జడ్జ్ చేసే ముందు మీకు మీరు ఆలోచించుకోవాలి. నాకైతే ఆ మెసేజ్ వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్ నుండి, అదైతే నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కాల్ చేసి మీ వాయిస్ నాకు నిరూపిస్తేనే నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అలా కూడా చెప్తున్నారు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు ప్రూఫ్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా ఎలాగైతే ఏంటి వాళ్ళకి ప్రూఫ్ చేశాను. ఈ వీడియోలో మీ అందరికీ ప్రూఫ్ చేస్తున్నాను. మీరు నాకు టెస్ట్లు పెట్టాల్సిన పని కూడా లేదండి. ఇప్పుడు నాకు అలా నన్ను టెస్ట్ చేసిన వాళ్ళు వీడియో చూస్తూ ఉంటారేమో. నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం అంతే. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ మొత్తం కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడి వరకు నా వీడియో చూసి మీ వాల్యుబుల్ టైంలో నా వీడియో చూడడానికి కొంచెం టైం స్పెండ్ చేసినందుకు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు డెఫినెట్లీ వస్తానండి. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అండ్ పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం. అందరం హ్యాపీగా ఉందాం, సరేనా? నాకు మహాభారతం బాగా తెలుసండి. మహాభారతమే కాదు, దేవుళ్ళ స్టోరీస్ అవన్నీ బాగా తెలుసు. అవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. కంప్లీట్గా నా వీడియోస్ని చూడండి అండ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. బాయ్.